సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ మొన్న ఎమ్మెల్యేలు ఎంపీలు లంచాలు తీసుకుంటే కుదరదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఏ వ్యక్తి అయినా లంచం తీసుకుంటే, గవర్నమెంట్ సర్వెంట్ తీసుకుంటే దాని మీద ఎంత శిక్ష పడుతుందో, ఎంత యాక్షన్ తీసుకుంటారో ఎంపీలు ఎమ్మెల్యే మీద కూడా తీసుకోవాలి. దీంట్లో వచ్చిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పడం, ఎంపీలు ఎమ్మెల్యేలకి పూర్తిగా స్వతంత్రం ఉన్నది. వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఓటేయచ్చు, ఇష్టం వచ్చినట్టు రికమెండ్ చేయొచ్చు. కానీ ఆ పనికి మాత్రం డబ్బు తీసుకోకూడదు. డబ్బు తీసుకుంటే లంచం కిందే అది వస్తుంది. యాంటీ కరప్షన్ యాక్షన్ తీసుకోవచ్చు, విజిలెన్స్ యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళ మీద స్పెషల్ కోర్ట్స్లో తీసుకెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేయచ్చు. 2012లో ఈ కేసు ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టుకి, శిబు సోరెన్ అనే మాజీ ముఖ్యమంత్రి జార్ఖండ్, ఆమె కోడలు దుర్గా సోరెన్ ఒక లంచం తీసుకుని అనుకున్నట్టుగా ఓటేయలేదు. వాళ్ళు కంప్లైంట్ చేస్తే సిబిఐ కోర్టుకి వెళ్తే ఆమె అడ్డం పడింది. నేను ఎంపీ ఎమ్మెల్యే కింద వస్తాను కాబట్టి 1998లో మీరు ఇచ్చిన నిర్ణయం మా మామయ్య గారి కేసులో ఇలాంటి కేసే, అది నాకు వర్తిస్తుంది, నా మీద యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పడం జరిగితే ఇప్పుడు 12 సంవత్సరాలు పట్టింది. కానీ అదంతా ఇలాంటి మినాయింపులు ఏం లేవు. ఎమ్మెల్యేకి ఎంపీకి నీ మీద కేసు పెట్టవచ్చు, నీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, సిబిఐ అని ఆర్డర్ ఇచ్చింది. దీని పరిణామాలు ఏంటంటే ఈవేళ దుర్గా సోరెన్ ఎవరైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో ఆమె మీద యాక్షన్ సిబిఐ తీసుకోవటం మొదలు పెడతారు. అదే ఇంకో ఆలోచన కూడా ఏంటంటే 1998లో ఈ కేసు సుప్రీంకోర్టు అప్పుడు శిబు సోరెన్ కొంతమంది ఎంపీ పివి నరసింహారావుని సపోర్ట్ చేసిన వాళ్ళని వాళ్ళకి వీళ్ళ మీద కేసు ఏం పెట్టకూడదు, ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలుగా వాళ్ళకి పూర్తిగా మినహాయింపు ఉన్నది, ఇమ్యూనిటీ ఉన్నదని చెప్తాం. అది కూడా లేకుండా సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి 1998లో ఎవరైతే ఈ కేసు ఫస్ట్ వచ్చిందో శిబు సోరెన్, అతని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అది చూడాలి. సో విశేషమైన చట్టం. కానీ అన్నింటికంటే విచారం ఏంటంటే ఇది ఇన్ని సంవత్సరాలు 12-13 సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం కోర్టు ఇవ్వటం, అది డిలేడ్ అయిపోయింది. కాబట్టి న్యాయం ఇదంత ఉపయోగమా అని కూడా మనం ఆలోచించుకోవాలి. కానీ లంచం మాత్రం ఎమ్మెల్యే ఎంపీ ఏ కారణానికైనా తీసుకోకూడదు.